అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఇది వినాయక చవితి అయిపోయిన నెక్స్ట్ డే అండి. మొత్తం క్లీన్ చేసేసుకున్నాం కదా. వినాయకుడిని నిమజ్జనం అది చేసేసి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ పెట్టిన డెకరేషన్ అంతా తీయడం అంటే కొంచెం బాగానే టైం పట్టిందండి నాకు. ఇంకా అదంతా క్లీన్ చేసేసుకునేసిన తర్వాత నైటు సాయంకాలం అయిపోయింది కదా, ఇంకా కసువు అది చిమ్మకూడదు అనేసి అవి అట్లాగే ఉంచేసి తర్వాత రోజు అంతా క్లీన్ చేసేసుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను. పండగ అయిపోయిన తర్వాత రోజు చాలా టైర్డ్ అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే అన్నీ ఒక్కరమే చేసుకుంటాం కదా, చాలా హెవీగా పని ఉంటుంది కాబట్టి ఫుల్ టైర్డ్ అయిపోతాను. ఇంకా అట్లాగే ఇవాళ వంట అది ప్రిపేర్ చేయాలి. మామూలుగా చిక్కుడుకాయలు ఉన్నాయండి, కర్రీ చేసేద్దామని అనుకుంటున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేస్తే తొందరగా వంట అయిపోతే కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనిపించింది. ఇదిగోండి, సింపుల్గా పూజ అనేది పూర్తి చేసుకున్నాను. ఇంకా గోరుచిక్కుళ్ళు అంటాం కదా, గోరుచిక్కుడుకాయ అయితే పులుసు పెడదాం అనుకుంటున్నాను. తాళింపు చేద్దామని ఫస్ట్ అనుకున్నాను, మళ్ళీ ఏదైనా కర్రీ ప్రిపేర్ చేయాలి తాళింపు చేస్తే అనేసి పులుసు అయితే ఇట్లా ఈజీగా సింపుల్గా పెట్టేసుకుంటే 2 పూట్లకు ఉంటుంది. వేరే కర్రీ చేసే పని ఉండదు అనిపించింది. కొంచెం ఆయిల్ వేసుకొని పోపుకు పెట్టేసుకున్నామంటే గోరుచిక్కుళ్ళు అనేవి ముందుగా ఉడకబెట్టి పెట్టుకుంటామండి. లేదంటే కొంచెం పసురు వాసన వస్తుంది. అవి ముందు ఉడకబెట్టుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. లేదంటే అవి పసురు వాసనగా అట్ట అనిపిస్తుంది కూరలో ఉడికితే. ఎర్రగడ్డ టమాటా కట్ చేసుకొని చింతపండు నానబెట్టాను. కొంచెం పులుసులో వేస్తాను, కొంచెం టమాటా చారు అయితే పెడదాం అనుకుంటున్నాను. అందుకోసరంగా కొంచెం చింతపండు పెట్టాను. ఇంక ఈ పోపు బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డ టమాటా కూడా వేసి కొంచెం మగ్గనిస్తే బాగుంటుంది. లేదంటే కొంచెం ఇవి కచ్చాపచ్చాగా అనిపిస్తాయి కదా, కొంచెం గ్రేవీలాగా ఉడికితే బాగుంటుంది. ఇందులోకి సరిపడా సాల్టు పసుపు వేసి మగ్గనిద్దాం కాసేపు. ఈలోపు చిక్కుడుకాయలు అనేవి ఉడుకుతున్నాయి. చిక్కుడుకాయల్లో కూడా సాల్ట్ వేసి ఉడికించుకోవచ్చు. లేదు మనం కూరలో అడ్జస్ట్ చేసుకుంటాం అనుకుంటే కూరలోనైనా వేసి సాల్ట్ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వినాయకుడికి ప్రసాదాలు చేసాం కదా, ఆర్భాటంగా పెద్దగా చేయాల్సిన పని లేదు అని అన్నారు. ఆర్భాటం అని ఏం కాదండి, ఎవరికి ఎన్ని వీలున్నన్ని ప్రసాదాలు అన్నీ చేసి పెట్టుకుంటారు. ఎవరికి వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు చేసి పెడతారు. అవన్నీ చేయకున్నా పెట్టకున్నా మనస్ఫూర్తిగా కొబ్బరికాయ కొట్టిన స్వామి స్వీకరిస్తాడండి. కాకపోతే అవన్నీ చేసి పెడతామని మనకు మనంగా పెట్టుకుంటున్నవే కానీ స్వామి అయితే అడగలేదు కదా అవన్నీ పెట్టలేదని. చిక్కుడుకాయలన్నీ బాగా ఉడికిపోయాయి. ఈ ఉడికిన చిక్కుడుకాయలని ఇప్పుడు టమాటా ఎర్రగడ్డ వాడిపోయింది కదా, దాంట్లో వేసి కొంచెం ఫ్రై చేసినట్టుగా ఫ్రై చేస్తే ఏదైనా వాటర్ అనేది ఉంటే దాంట్లో ఎగిరిపోతుంది. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేస్తున్నా. చింతపండు పులుసు కొంచెం తీసి పెట్టాను, కొంచెం పులుసు అనేది ఈ కూరలో వేస్తున్నాను. కొరవ దాంట్లో టమాటా వేసి రసం అయితే పెట్టేస్తాను. బాగుంటాయండి మిరియాల చారు, టేస్టీగా ఉంటాయి. మిక్సీకి వేసుకుంటాను. టమాటాలు అవి మెత్తగా అయిపోయిన తర్వాత ఈ చింతపండు వాటర్లో వేసేసి ఇంకా అలాగే రసం పొడి, ఉప్పు, పసుపు, ఇంగువ కూడా వేసుకుంటాము. అంటే పోపులో వేసుకుంటాంలేండి. ఇప్పుడు ఈ పులుసులోకి ఇందాక సాల్ట్ వేసాం కదా, పులుసు వేసిన తర్వాత ఇప్పుడు కారం అనేది వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకొని ఏవైనా ఉప్పు కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు అనేది వేసేసిన తర్వాత బాగా కొంచెం సేపు ఉడకనిస్తే కర్రీ చిక్కగా వస్తుంది, టేస్టీగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే. బాగుంటుందండి ఈ టేస్ట్. ఇంకా అలాగే టమాటా రసం కూడా ప్రిపేర్ చేసేస్తే పని అనేది అయిపోతుంది ఈజీగా. మిక్సీకి అయితే టమాటాలు వేసాను. ఈ వేసిన టమాటా ప్యూరీని ఈ చింతపండు పులుసులో వేసేసుకొని ఇదిగోండి మెత్తగా అయిపోయింది కదా, అది ఇందులో వేసేస్తున్నా. ఈ టమాటా ప్యూరీ అంతా వేసేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసి సాల్ట్ పసుపు అది చెక్ చేసుకునేసి పోపు పెట్టేసుకోవడమే.
కొంచెం మిరపకాయలు ఎండు మిరపకాయలు అవి ఎక్కువ వేసుకుంటాం కదా, రసం పొడిలో కూడా కారం ఉంటుంది. పోపులో కూడా ఎండు మిరపకాయలు అనేవి వేసుకుంటే మళ్ళీ మనం ఈ తాళింపునంతటిని రసంలో వేసి కలిపినప్పుడు కొంచెంగా చేత్తో అట్లా స్మాష్ చేసినట్టు చేస్తే, అంటే వేడిగా ఉన్నప్పుడు కాదండి, పోపు అంతా రసంలో కలిసిపోయినప్పుడు వేసిన పోపు ఫ్లేవర్ అంతా రసానికి పడుతుంది. నేను చూపిస్తాను ఇప్పుడు. ఇట్లా మనం బాగా కలిపేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసి ఈ పోపు అంతటిని చల్లారి ఉంటుంది, ఇప్పుడు ఇట్లా పిసికామంటే ఆ ఫ్లేవర్ అంతా రసంలోకి పడుతుంది బాగా. ఈ ఎండుమిరపకాయల కారం కూడా రసంలోకి దిగి మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. ఈజీగా అనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా అట్లాగే కొన్ని వడియాలు అయితే వేయిద్దాము అని అనుకున్నాను. నాకు పిన్నమ్మ తెచ్చిచ్చున్నారు, అవి కూడా తీసి పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇట్లా అంతా కలిపిన రసంని గ్యాస్ మీద పెట్టి చిమ్ములో పెట్టుకొని బాగా చుట్టూ బబుల్స్ వచ్చేంత వరకు మనం కాగబెట్టుకోవాలి. అంటే తెరలితే మళ్ళీ ఫ్లేవర్ అనేది వేరేగా ఉంటుంది. ఓన్లీ చుట్టూ బబుల్స్ వచ్చేంత వరకు మనం అనేది రసం అనేది కాగబెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మేమైతే వారానికి ఒకసారి ఖచ్చితంగా పెడతానండి రసం అనేది. బాగా డైజెషన్ బాగా అవుతుంది కదా, అందుకోసరంగా రసం అనేది ఖచ్చితంగా పెడతాను. చుట్టూ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా బబుల్స్ అనేది, మనం మళ్ళీ పొంగిపోయి తెరిలిపోయినట్టుగా పెట్టామంటే టేస్ట్ అనేది మారిపోతుంది. కేవలం ఇట్లా బబుల్స్ వచ్చినట్టుగా పెట్టుకుంటే చాలు. ఇంకా అట్లాగే వడియాలు కూడా వేయిద్దాము అని తీస్తున్నాను. పక్కన గ్యాస్ మీద ఆయిల్ అది పెట్టుకుంటే హీట్ అవుతుంది లోపు. ఇది మనం ఏమాత్రం ఏమారున్నామంటే తెరిలిపోతుంది. ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకొకసారి దగ్గరగా కూడా చూపిస్తానండి బబుల్స్ వచ్చే విధానం. ఇదిగోండి, సైడ్ బబుల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా, అట్లా వస్తే రసం బాగా కరెక్ట్గా టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది మనకి. ఇంకొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని వెంటనే మూత పెట్టేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. అంటే అది ఫ్లేవర్ అంతా గాలికి వెళ్ళిపోతుంది కదా, అందుకని బయటకంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుందని అనుకోవద్దు. చూసారా, దగ్గరగా వస్తున్నాయి కదా బబుల్స్ అనేవి. అట్లా మనం వేసిన పోపు అంతా ముందుకు వస్తూ సైడ్ అమ్మిడి బబుల్స్ వస్తుంటే కరెక్ట్గా మనకి రసం అనేది హీట్ అయినట్టు. ఇంకా వడియాలు కూడా వేయించేసుకుంటే మనం వంట అనేది అయిపోతుందండి. ఆల్రెడీ రైస్ అనేది కుక్కర్లో పెట్టేసి ఉన్నాను. ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇవి ఇంట్లో చేసిన వడియాలేనండి. మా పిన్నమ్మ వాళ్ళు పెట్టారంట, పంపించింది నాకు. టేస్ట్ అయితే బాగున్నాయి. ఇట్లా రసం అవి పెట్టుకున్నప్పుడు నంచుకోవడానికి వాటికి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగా అనిపించింది. సమ్మర్లో పెట్టారంట. చుట్టూ వడియాలంటాం కదా, అవి ఇవి రసంలో బాగుంటుందిలే టేస్ట్ అనేసి వేయించాను. అంటే ఎక్కువ వేయించుకుంటే చల్లగా అయిపోయి తినబుద్ధి కాదు, మనకు అవసరమైనన్ని వేయించుకుంటే బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా బాగా ఎట్లా పొంగుతున్నాయో. ఇందాక నేను వేసినప్పుడు అంత ఆయిల్ హీట్ అవ్వలేదు. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తే ఇట్లా బాగా పొంగుతాయండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఉంటానండి. ఇవాళకి ఇదే వీడియో.